హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు చూడండి చెయ్యండి అనే టాపిక్ మీద అట్టముక్కలతోటి ఏనుగు బొమ్మలు తయారు చేద్దాం. ఎలా తయారు చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూడండి. మీరు సొంతంగా తయారు చేసుకుని షోకేస్లోను టేబుల్స్ పైన వీటిని అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటాయండి. మనం సొంతంగా తయారు చేసుకుంటాం కాబట్టి ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది కదా. కొన్న వాటికంటే ఇవి చాలా బెటర్ అండి. మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుందన్నమాట. హ్యాపీగా ఉంటుంది. చూడండి, మరి చేయండి. ఇదిగోండి, డ్రాయింగ్ షీట్ తీసుకొచ్చి ఈ విధంగా ఏనుగు బొమ్మల షేప్లో కట్ చేసామండి. ఫస్ట్ చూడండి, దీనికి కావాల్సినవి ఆ డ్రాయింగ్ షీట్స్, కత్తెర, తర్వాత పెవికాలు, తర్వాత కలర్స్ అన్నమాట దీనికి కావాల్సినవి. అయితే మనం డ్రాయింగ్ షీటే వాడక్కర్లేదండి. మనకు అవి చూసారా ఎలా ఉన్నాయో, ఏనుగు బొమ్మలు తయారు చేసి కట్ చేసి పెట్టాను అక్కడ. అలా ఎలా కట్ చేశారో చూసుకోండి ఒకసారి. అగో ఏనుగు బొమ్మల షేప్ ముందు డ్రా చేసుకోవాలండి. దాని మీద ఏది పేపర్ మీద డ్రా చేసుకొని దాన్ని కట్ చేసి ఒక అట్టముక్క కతికిచ్చేసి కట్ చేసుకొని అట్లా అతికించుకోవాలన్నమాట. ఇదిగోండి, కలర్స్ ఇలా వేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో, చూడటానికి ఎంత ఎంత అందంగా ఉన్నాయో కదా. అదిగోండి, చూసారా? అయితే ఇక్కడ డ్రాయింగ్ షీటే కాకుండా మనకు పెళ్ళిళ్ళప్పుడు శుభలేఖలు వస్తాయి కదా. శుభలేఖలు కూడా ఆ అట్ట మందంగా ఉంటుంది కదా. ఆ అట్ట మందంగా ఉన్నటువంటి శుభలేఖలను కూడా ఈ విధంగా మనం వివిధ రకాల యానిమల్స్ కానీ తర్వాత బర్డ్స్ కానీ కట్ చేసుకొని ఈ విధంగా అలంకరించుకొని కలర్స్ వేసుకొని టేబుల్ మీద కానీ లేదా షోకేస్లో కానీ పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయి. చూసారా ఏనుగు బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో? ఆహాహాహా, చూడండి. మీ పిల్లలకు కూడా నేర్పించవచ్చండి ఇలాగా. అదిగో చూడండి, బొమ్మలు కూడా చూడండి. గిరిజన స్త్రీలు ఎలా ఉన్నారు. థ్యాంక్ యూ.